రైట్ మిగతా అప్డేట్ చూస్తే జమిలీ ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం నేడు లోక్సభలో ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయగా ఇవాళ లోక్సభ అంశాల జాబితాలో ఈ బిల్లును చేరుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో తీసుకురానున్నటువంటి 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో ప్రవేశపెడతారు. అనంతరం సంయుక్త పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫార్సు చేయాల్సిందిగా స్పీకర్కు ఆయన విజ్ఞప్తి చేయనున్నారు. స్థాయి సంఘంలో సభలో పార్టీల బలాబలాలను బట్టి సభ్యులను నియమిస్తారు. పార్లమెంట్లో అతిపెద్ద పార్టీ అయినటువంటి బీజేపీకి చైర్మన్ పదవి దక్కనుంది. మంగళవారమే సభ్యుల నియామకాన్ని స్పీకర్ చేపడతారు. ఒకవేళ పార్టీల పేర్లను సూచించకపోతే సంఘంలో సభ్యత్వాన్ని కోల్పోతారు. సంఘం పదవీ కాలాన్ని తొలుత 90 రోజులుగా నిర్ణయిస్తారు. ఆ తర్వాత దాన్ని పొడిగించే అవకాశం ఉంది. రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2024ను కేంద్ర మంత్రి సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించింది కాగా ఏదైనా అసెంబ్లీకి ఎన్నికలను లోక్సభతో పాటు నిర్వహించలేకపోతే ఆ తర్వాత వాటిని జరిపే వీలు జమిలీ ఎన్నికల బిల్లో ఉంది. ఈ మేరకు పార్లమెంటు సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని లోక్సభలో తమ ఎంపీలందరికీ కూడా బీజేపీ విప్ జారీ చేసింది. లోక్సభలో కీలక అంశాలపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో గైర్హాజరు కావద్దని 3 లైన్ల విప్ను జారీ చేస్తూ కూడా లోక్సభలో బీజేపీ చీఫ్ విప్ సంజయ్ జైస్వాల్ లేఖను విడుదల చేశారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, ఈరోజు పార్లమెంట్ లోక్సభలో కూడా బిల్లును ప్రవేశపెట్టనున్నారు కదా, 3/2 రెండో వంతు కూడా మద్దతు కావాలి. సో ప్రస్తుతం ఈ బిల్లుకి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? చందు, అంటే జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎప్పటి నుంచో కూడా మనకు వినిపిస్తూ ఉంది. అయితే ఎట్టకేలకు ఈరోజు జమిలీ బిల్లుకు సంబంధించిన పార్లమెంటు సమావేశాలు జరుగుతుంది. మనం చూస్తూనే ఉన్నాం, మన వెనకాల పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నటువంటి అందరూ కూడా ఈరోజు ఉదయమే 10 గంటలకే పార్లమెంటుకి రావడం అన్నటువంటి సన్నివేశాలు కూడా మనం చూసాం. అయితే ముఖ్యంగా జమిలీ బిల్లుకు సంబంధించినటువంటి ఏదైతే గత కొన్ని రోజుల నుంచి కూడా అన్ని పార్టీలు కూడా ముక్త కంఠంతో, కొన్ని ప్రతిపక్షాలు కానీ అటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి పార్టీలు అధికార పార్టీకి సంబంధించి కానీ జమిలీ బిల్లుకు సంబంధించినటువంటి చర్చ ప్రధానాంశంగా నడుస్తూ ఉంది. అయితే ముఖ్యంగా ఇక్కడ జమిలీ బిల్లుకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో అటు మనకు రాజ్యాంగ సవరణలు చేస్తూ తర్వాత జమిలీ బిల్లుని ఈరోజు ప్రవేశపెట్టడానికి కేంద్ర న్యాయశాఖ మంత్రి ఈరోజు ప్రవేశపెడుతున్నారు. అయితే ముఖ్యంగా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే సభ ప్రారంభమైంది. అయితే ఏదైతే జమిలీ బిల్లుకు సంబంధించినటువంటి అంశం ఉందో ముఖ్యంగా 2 రాజ్యాంగ సవరణలతో పాటు 2 చట్టాలను ఇందులో తీసుకొని వస్తున్నారు. అయితే కేంద్ర న్యాయశాఖ మంత్రి ఆజాద్ రామ్ మేఘాలయ దీనికి సంబంధించినటువంటి బిల్లుని ప్రవేశపెడుతున్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే ఉందో అంశం ఉందో ముఖ్యంగా మనకు 129వ రాజ్యాంగ చట్ట ప్రకారంగా ఒకటి, తర్వాత కేంద్ర పాలిత సవరణ చట్టానికి సంబంధించింది ఒక బిల్లు. అయితే ఈ 2 చట్టాలకు సంబంధించినటువంటి బిల్లులు అంటే చట్టాలను ఈరోజు మాత్రం ప్రవేశపెడుతున్నారు. ఒకవైపు అంటే దాదాపు గతంలో కూడా దేశం చరిత్రలో చూస్తే దాదాపు 1900 మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ జమిలీ ఎన్నికలు అనేది కూడా దేశ చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు మనకి కనపడుతున్నాయి. అయితే ముఖ్యంగా 1951 అక్టోబర్ 25న నుంచి తర్వాత 1952 మనకు 1952 మనకు ఇక్కడ ఫిబ్రవరి 21వ తేదీ వరకు జరిగినటువంటి జమిలీ ఎన్నికలు, మొట్టమొదటి జమిలీ ఎన్నికలు అక్కడ 51 నుంచి 52 మధ్యలో జరిగినటువంటిది. తర్వాత మనకు ఇక్కడ అంటే ఆ మొట్టమొదటి జమిలీ ఎన్నికల తర్వాత కూడా దాదాపు 10 సంవత్సరాల పాటు జమిలీ ఎన్నికలు దేశ చరిత్రలో జరిగాయి. కానీ అనివార్య కారణాల వల్ల కొన్ని దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి జమిలీ ఎన్నికలు అన్నటువంటిది కనుమరుగయ్యాయి. తర్వాత మనకు 57 తర్వాత 62 తర్వాత 67 సంవత్సరాలు దాదాపు 10 సంవత్సరాల పాటు జమిలీ ఎన్నికలు జరిగాయి. అయితే ఈ గత చరిత్రని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము
ఒక కమిటీని కూడా నియమించింది. అయితే రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ కమిటీ దాదాపు 6-7 దేశాలలో ఉన్నటువంటి జమిలీ ఎన్నికల యొక్క గత చరిత్రలో మన దేశంలో జరిగినటువంటి హిస్టరీని తీసుకొని తర్వాత ఇతర దేశాల్లో ప్రజెంట్ జరుగుతున్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి జమిలీ ఎన్నికల యొక్క నివేదికలను కూడా మొత్తం అంతటిని కూడా అటు మనకు జర్మనీ, జపాన్, తర్వాత దక్షిణాఫ్రికా, తర్వాత ఫిలిప్పీన్స్, తర్వాత ఇండోనేషియా అనేక దేశాలు దాదాపు 6-7 దేశాలలో పర్యటించి పూర్తి నివేదికలతో దాదాపు కేంద్ర క్యాబినెట్కి అంటే ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఏదైతే కమిటీ ఉందో తర్వాత మనకు రామ్నాథ్ కోవింద్ కమిటీ పూర్తి నివేదికలను అందజేసింది. అయితే ఈ నెల 12వ తేదీన ఏదైతే 8వ క్యాబినెట్ సమావేశంలో ఏదైతే పూర్తి నివేదికలు ఇచ్చిన తర్వాత కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర పొందింది. ఆ తర్వాత అంటే 12వ తేదీన ఏర్పడినటువంటి ఏదైతే సమావేశంలో ఆమోద ముద్ర పొందిన తర్వాత 16వ తేదీన పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెడతారన్నటువంటి ఊహాగానాలు కూడా నడిచాయి. కానీ ఎట్టకేలకు 16వ తేదీ అంటే 15వ తేదీ ఏదైతే లోక్సభ బిజినెస్కి సంబంధించినటువంటి అంశాలకు ఈ బిల్లుని పెట్టాలని చూశారు. కానీ ఆ రోజు దానికి లోక్సభ బిజినెస్లో నుంచి కూడా దాన్ని డిలీట్ చేయడం జరిగింది. అయితే 16వ తేదీన బిల్లు పార్లమెంటు ముందుకు రాకపోవడం అన్నది ఒకటి. అయితే ముఖ్యంగా ఎందుకు రాలేదన్నటువంటి ఇక్కడ మనం ఒక ప్రధానంగా చర్చించాల్సినటువంటి అంశం ఏంటంటే ముఖ్యంగా బిల్ సంబంధించింది అంటే దాదాపు సభలో 361 మంది ఎంపీల మద్దతు కావాలి ఖచ్చితంగా. అయితే ఇక్కడ అధికార పార్టీకి సంబంధించినటువంటిది 293 మంది ఏదైతే ఉన్నారో సభ్యులు ఉన్నారో తర్వాత మనకు ఇండియా కూటమికి సంబంధించినది సభ్యులు 235 మంది సభ్యులు. అయితే కొంతమంది అంటే ఆదివారం కావడంతో కొంతమంది ఎంపీలు బయటికి వెళ్ళడము తర్వాత సోమవారం వాళ్ళు సరైన సమయానికి రాకపోతే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉందన్నటువంటి సమాచారంతో ముందస్తుగానే సోమవారం రోజు బిల్లును ప్రవేశపెట్టలేదన్నది ఇక్కడ ఒక ముఖ్య కారణం. అయితే నిన్న అందరినీ కూడా అటు బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వం కూడా అందరి ఎంపీలు ఎవరైతే ఉన్నారో దాదాపు అందరూ కూడా ఖచ్చితంగా సమావేశానికి రావాలనేది 3 లైన్ విప్ని జారీ చేయడంతో రాత్రికి రాత్రి అందరూ కూడా హుటాహుటిన ఢిల్లీకి చేరుకోవడం అన్నది ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్. అటు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎలాగైనా కానీ ఈ బిల్లుకు సంబంధించినటువంటి ఖచ్చితంగా దీనిని ముందుకు తీసుకెళ్లరాదు అన్నది కాంగ్రెస్ కూడా చాలా చాకచక్యంగా ఎంపీలు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కూటమి అంటే ఇండియా కూటమిలో ఉన్నటువంటి అందరికీ కూడా విప్ జారీ చేసి అందరినీ కూడా పార్లమెంటుకు సమావేశానికి రావాల్సిందిగా కూడా వాళ్ళు కూడా 3 లైన్ విప్ ను జారీ చేశారు. అయితే ఈ బిల్లు ముఖ్యంగా పార్లమెంట్లో ఈ బిల్లు మనకు ముందుకు వెళ్తుందా లేదా అన్నది కూడా ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం. దాదాపు 361 ఏదైతే నంబర్ ఉందో ఈ నంబరు దానికి రీచ్ అవుతుందా లేదా అన్నది ఒక ప్రశ్న వేసుకుంటే తర్వాత రెండవ అంశం ఇక్కడ ప్రధానంగా దాదాపు అంటే 2 బిల్లులు ఏదైతే 129 రాజ్యాంగ సవరణ చట్టం ఏదైతే బిల్లు ఒకటి తర్వాత కేంద్ర పాలిత అంటే 129వ ఏదైతే సవరణ ఉందో తర్వాత రాష్ట్రానికి సంబంధించినది పార్లమెంటు తర్వాత అసెంబ్లీకి సంబంధించినటువంటి ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి సవరణ తర్వాత కేంద్ర పాలిత ప్రాంతానికి మనకి ఢిల్లీకి తర్వాత ఏదైతే ఢిల్లీ తర్వాత జమ్మూ కాశ్మీర్కి రాష్ట్రానికి సంబంధించినటువంటి అసెంబ్లీలకు సంబంధించినటువంటి పుదుచ్చేరికి సంబంధించినటువంటి సవరణ బిల్లు అంటే 2 రాష్ట్రాలకు సంబంధించిన అంటే అన్ని రాష్ట్రాల్లో అన్ని ఒకే రాష్ట్రాలు అంటే పార్లమెంటు అటు లోక్సభ సంస్థ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల అంశాలపై కూడా పూర్తిగా ఒక నిర్ణయాన్ని మాత్రం ఖచ్చితంగా ఈ సవరణ చట్టాలను తీసుకెళ్లాలి అన్న ఉద్దేశంతో ఆ బీజేపీ అటు పావులు కదుపుతూ ఉంది. అయితే ముఖ్యంగా ఈ రోజు కొద్దిసేపటి క్రితమే సవరణ అంటే ఏదైతే పార్లమెంటు సమావేశం ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా అందరూ కూడా ఎంపీలందరూ కూడా సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా వాడివేడి చర్చలవుతుంది. అయితే ఏ విధంగా బిల్లును ముందుకు తీసుకెళ్లాలి ఏ విధంగా చాకచక్యంగా ఒకవేళ అక్కడ బిల్ పాస్ అవుతుందా లేదా అన్నది ఇక్కడ ఒక పెద్ద ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఒకవేళ ఈ బిల్లును ముందుకు తీసుకెళ్లి జాయింట్ కమిటీ అంటే పార్లమెంటరీ జాయింట్ కమిటీకి అప్పగించి ఒక కమిటీని ఏర్పాటు చేయాలి అన్నటువంటిది కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటే ఈ విధంగా చేయబోతున్నారు అన్నటువంటిది ఒక రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి అధికారికంగా బీజేపీకి సంబంధించినటువంటి అంటే ఎక్కువ సభ్యులు ఉన్నటువంటి బీజేపీ పార్టీ కాబట్టి ఈ కమిటీకి మాత్రం
ఒక చైర్మన్ని నిర్మించి ఒక చైర్మన్కి దీనికి నియమించి, అంటే ఆ నియమించిన తర్వాత దీనిలో ఉన్నటువంటి ఏదైతే సభ్యులు ఉన్నారో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులను ఇందులో ఈ రోజు సాయంకాలం లోపల దాన్ని పూర్తి చేయాలి అన్నటువంటిది కూడా కోరనున్నట్లు స్పీకర్ కోరనున్నట్లు తెలుస్తుంది. దాదాపు వీటి గడువు 90 రోజులు ఉండబోతుంది అన్నటువంటి సమాచారము. అయితే ముఖ్యంగా ఈ 90 రోజుల్లో పూర్తి నివేదికతో రానున్నటువంటి ఎన్నికల్లో రానున్నటువంటి పార్లమెంట్లో అంటే ఈ సమావేశాలు ఈ నెల 20 తేదీన ముగియనుండడంతో అంత లోపలనే దీనిపై పూర్తి క్లారిటీతో ముందుకు తీసుకెళ్లాలన్నది ఉన్నది. అయితే ఇక్కడ ముఖ్యంగా మనకు పార్లమెంటు సమావేశాల్లో జరుగుతున్నటువంటి సందర్భము ఏదైతే ఈ నెల అంటే ఈ సంవత్సరం అంటే 24లో మనకు నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూన్ 24వ తేదీ నుంచి కూడా మనం కౌంటింగ్ చేయాలి అన్నటువంటిది కూడా, అంటే జూన్ 24 అంటే దాదాపు ఈ చట్టాలు ఏదైతే సవరణ చేసిన తర్వాత అంటే 29 జూన్ 24 వరకు దీని పీరియడ్ పెట్టే విధంగా ముందుకు వెళ్తుంది అన్నటువంటి ఏదైతే టోటల్ అంటే జమిలీ ఎన్నికలకు ఎక్కడి నుంచి కౌంటింగ్ స్టార్ట్ చేయాలన్నటువంటిది కూడా ఒక క్యాలిక్యులేషన్స్ కూడా చేస్తున్నట్లు తెలుస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. చందు. రైట్ కళ, థ్యాంక్ యూ.